మంచినీళ్ళు ఇవ్వలేని నగరపాలక సంస్థ అధికారులు తాగునీటి సమస్యను తాగునీటి సమస్యను వెంటనే తాగునీటి సమస్యను పరిష్కరించిన నగరపాలక యంత్రాంగం, కార్పొరేషన్ అధికారులు, కడప ఎమ్మెల్యే సమస్యలు విజమించిన కడప ఎమ్మెల్యే మాధవరెడ్డి గారు, కడప ఎమ్మెల్యే మాధవరెడ్డి గారు, సమస్యలను విస్మరిస్తున్న కడప ఎమ్మెల్యే మాధవరెడ్డి గారు, కార్పొరేషన్ సమస్యలు విస్మరించిన ఇక్కడ తాగునీళ్ళు అందించలేని రాష్ట్ర ప్రభుత్వం, ఇక్కడ తాగునీళ్ళను కూడా అందించలేని రాష్ట్ర ప్రభుత్వం, ఇక్కడ తాగునీళ్ళు కూడా అందరికి సరఫరా చేయలేకపోవడం, సిగ్గు ఇక్కడ మంచినీళ్ళు కూడా అందరికి సరఫరా అందించలేకపోవడం, కల్పించాలి నీటి సౌకర్యాలు, కల్పించాలి సాగర స్థానిక ఎమ్మెల్యే పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న సాగర కాలనీ, బహుజన్ నగర్, రామాంజనేయపురం ఆ బెల్ట్ అంతా వారం 10 రోజులుగా మంచినీళ్ళు కాదు, లింగపల్లి వాటర్ బోరు నీళ్ళే తాగేది. ఇప్పటికీ బోరు నీళ్ళు వాడుకునేదానికి లేదు. ఇవాళ బోర్లను ఇబ్బంది పెడుతున్నారు. ఇవాళ వారం 10 రోజులుగా అక్కడ మంచినీళ్ళు సప్లై చేయాలని చాలా ఏళ్ళుగా పోరాటం చేస్తున్నా ఇంతవరకు పరిష్కారం లేదు. రోజు 2 గంటలు ఇస్తామని చెప్పాము. ఎందుకంటే వీళ్ళంతా మోటార్లు పెట్టి లాగేస్తున్నారు కాబట్టి వాటర్ టైలెంట్ దాకా వస్తలేదు. ఆ మోటార్లు ఇవన్నీ అడిగట్టి చేస్తాం. కడప నగరంలో వర్షాకాలంలో సైతం ఇవాళ త్రాగునీటి సమస్య తీవ్రంగా వేధిస్తూ ఉంది. కడప నగరంలో ఇవాళ ఒక్కలపేట, రవీంద్రనగర్ మొదలుకొని బహుజనరు, సాగర్ కాలనీలో త్రాగునీటి సమస్య తీవ్రంగా ఉన్నప్పటికీ ఇవాళ ముందస్తుగా స్థానిక ప్రజాప్రతినిధి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాధవిరెడ్డి గారు ప్రజా సమస్యలను విస్మరించినారని ఈ సందర్భంగా తేటతెల్లం అవుతోంది. అదేవిధంగా కడప మున్సిపల్ కార్పొరేషన్ అధికార యంత్రాంగం ఇవాళ పాలకవర్గం లేదు కాబట్టి మొద్దు నిద్రపోతున్న దౌర్భాగ్య పరిస్థితి ఇవాళ ఉంది. ఎక్కడ అంటే ఇప్పటికీ కూడా మైలవరం నుంచి నీళ్ళు వస్తున్నాయి అదో ఇదో అని చెప్పి మొన్న ఒక వారం కిందటే కమిషనర్ గారు కూడా చూసి వాడుకోండి, నీళ్లు మంచినీళ్ళు 3 రోజులకు ఒకసారి వస్తాయి, అవి తాగడానికి మాత్రమే ఉపయోగించుకోండి, ఇవాళ కడుక్కోవడానికే లేకపోతే పంట పత్రులకు వేరే నీళ్లు ఉపయోగించుకోండి అనే పద్ధతిలో ఇవాళ మాట్లాడిన తీరు చాలా భయంకరంగా ఉంది. వేసవికాలం పోయి వర్షాకాలం వచ్చినప్పటికీ ఇవాళ ముందస్తు చర్యలు చేపట్టకపోవడం వల్ల ఇవాళ ఈ దుస్థితి వచ్చింది. కడప ఎమ్మెల్యే శాసనసభ్యుల మాధవిరెడ్డి గారు చాలా అంశాలపైన మాట్లాడుతుంటారు కాబట్టి ప్రజా సమస్యలన్నీ కూడా విస్మరిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా కడప నగరంలో శాశ్వత ప్రాతిపదిక తాగునీటి సమస్యను పరిష్కరించాల్సింది పోయి ఒక్కొక్క గవర్నమెంట్ వచ్చినప్పుడు ఒక్కొక్క ప్రణాళికలు, ఒక్కొక్క సంబంధించినటువంటి ఎస్టిమేషన్లు, ఒక్కొక్క సంబంధించిన దాంట్లో పూజలు చేసుకున్నా ఇవాళ శంకుస్థాపన చేసుకున్న కాలయాపన కల్లిబొల్లి మాటలు చెప్తాను తప్పితే శాశ్వత పరిష్కారానికి ఇవాళ నోచుకోకపోవడం అత్యంత దారుణమైన అంశం. గత చంద్రబాబు ప్రభుత్వం హయాంలో ఇక్కడ పెన్నా నదిలో సబ్ సర్ఫేస్ డ్యామ్ 72 కోట్లతో నిర్మిస్తామని చెప్పి ఆనాడు అదే శ్రీనివాసరెడ్డి గారు సమక్షంలో ఆయన శంకుస్థాపన కూడా చేయించిన పరిస్థితి. ఆ పథకం అటకెక్కింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సంబంధించి అంతకుముందు రాజశేఖర గారి సోమశిల బ్యాక్ వాటర్ నుంచి నీళ్లు తీసుకొస్తామని చెప్పి అది మధ్యలోనే ఆగిపోయింది. తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సంబంధంలో ఇదో గండికోట నుంచి వాటర్ గిడ్ ద్వారా ఇస్తాం, అదే ఇంకొకసారి బుగ్గవంక సమ్మర్ స్టోరీ నుంచి బుగ్గవంక డ్యామ్ సమ్మర్ స్టోరీ తెచ్చి కడపకు తాగునీటి అందజేస్తామని చెప్పి చివరికి 6 నెలలు ముగిపోయినాక ఎన్నికలు ఉండగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ సంబంధించి గ్రావిటీ ద్వారా బ్రహ్మచారం నుంచి నీళ్లు ఇచ్చామని శంకుస్థాపన చేసినారు, టెండర్లు పిలిచినారు. గవర్నమెంట్ ఇచ్చినట్టే ఆ టెండర్లన్నీ అటమైన దిల్లు మళ్ళీ మొదటిగా టీడీపీ కూటమి ప్రభుత్వం టెండర్లు వేసి ఇచ్చి ఎత్తిపోతల పథకం ద్వారా ఇవాళ చాలా కాస్ట్లీగా చాలా ఖర్చుతో కూడుకునే పథకం ద్వారా ఇవాళ సంబంధించినటువంటి తాగునీటికి ఇదో చేస్తాం అదో చేస్తామని చెప్పి మననే
శంకుస్థాపన చేసిన పరిస్థితి. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క పద్ధతిలో ఇవాళ త్రాగునీటి సమస్య కోసము ఇవాళ డబ్బులు 100 కోట్ల రూపాయల సంబంధంలో కాంట్రాక్టుల పేరుతో కమిషన్ల పేరుతో ఇవాళ ఇవాళ ఇవి చేసేదానికి కూడా దొంగలి అంటే వాటి సంబంధంలో నిధుల సంబంధంలో పంపకాలు చేసడానికి ఒక ప్రయత్నం చేసుకుంటారు. కానీ ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు నిర్దిష్టంగా చిత్తశుద్ధితో అంకితభావంతో ఇవాళ కడప నగర త్రాగునీటి సమస్యకు దీర్ఘకాలంగా చిత్తశుద్ధితో ఇవాళ అధికార యంత్రాంగాన్ని ప్రభుత్వం కానీ చేసిన పరిస్థితి లేదు. ఇవాళ ఎండల కాలం అయింది, వర్షాకాలం వచ్చినప్పటికీ అనేక కాలనీల్లో సంబంధించిన దాంట్లో ఇవాళ అనేక ప్రాంతాల్లో ఎవరిని ఎక్కడ చేసినా ఇంతవరకు తాగునీటి సమస్య తీవ్రంగానే, అది కూడా త్రాగునీటిలు కూడా సప్లై అవుతున్నప్పటికీ కలుషితమైనటువంటి నీళ్లు ఇక్కడ వస్తున్నాయి. ఇవాళ అమృత 1లో సంబంధించంగా అసంపూర్తిగా పనులు ఉన్నాయి. అమృత 2లో ఇవాళ ఇబ్బందికరమైన పరిస్థితి, ఇవాళ పనులు ప్రారంభంగానే దౌర్భాగ్య పరిస్థితి. అదేవిధంగా గత సంవత్సరం 2025 డిసెంబర్లో ఇవాళ ఇదే శాసనసభ్యురాలు మాధవిరెడ్డి గారు ఇక్కడ సంబంధించిన దాంట్లో పక్కెరపల్లిలో ప్రారంభించారు. ఈ పక్క 2, 3 డివిజన్లు మొదలుకొని ఇవాళ 15వ డివిజన్ సంబంధించింది కావచ్చు, 16, 17, 18, 19, 20, 26వ డివిజన్ ఇట్లా 12 డివిజన్లలో ఇవాళ ప్రతిరోజు తాగునీళ్ళు అందిచేస్తామని చెప్పి పక్కెరపల్లిలో ప్రారంభించారు. కుళాయి తిప్పి నీళ్ళకు సంబంధించిన దాంట్లో రోజు వస్తున్నాయా. అదే 15వ డివిజన్ సంబంధించిన దాంట్లోనే ఈ సాగర్ కాలనీ ఇక్కడ వచ్చినటువంటి ఇక్కడ సంబంధించిన మహిళలు కావచ్చు, అందరూ కుటుంబాలు వచ్చినాయి. వారం రోజులుగా అక్కడ త్రాగడానికి మంచినీళ్ళు కాదు, బోరు నీళ్లు అందరూ సప్లై చేస్తారు. బోరు నీళ్లు కూడా వాడుకోవడానికి తాగేదానికి అయ్యే సంబంధించిన దాంట్లో అక్కడ వాడుకోవడానికి కూడా అయ్యా. ఆ నీళ్ళను కూడా సప్లై చేయలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో ఇవాళ మున్సిపల్ కార్పొరేషన్ అధికార యంత్రాంగం ఉందంటే మొద్దు నిద్రపోతుందని నేను చెప్తున్నాం. ఈ అధికారులు చేసే వ్యవహారానిపైన ఇవాళ శాసనసభ్యులు ప్రజాప్రతినిధులు కూడా ఉండడం అత్యంత దారుణమైన అంశం. ఇవాళ ప్రజా సమస్యలలో ఇవాళ కార్పొరేషన్ యంత్రాంగం కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, అందరూ అన్ని స్థాయిలో ఇవాళ ప్రజాప్రతినిధులు అధికారులు అంతా కూడా మొద్దు నిద్రపోవడం వల్ల, ముందస్తు అంచనా వేయడం వల్ల ఇవాళ త్రాగునీటి సమస్య వర్షాకాలంలో కూడా ఉండడం అత్యంత దౌర్భాగ్యమైన అంశం. ఇవాళ శాశ్వత ప్రాతిపదికన త్రాగునీటి సమస్య కోసం చిత్తశుద్ధితో వివరించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా పేద మధ్య వర్గాలు నిర్వహిస్తున్నటువంటి ఆ కాలనీల్లో ఇవాళ రోడ్లు, కాలువలు, డ్రైనేజీ, ఇతర సంబంధించిన అన్ని రకాల సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నిటి కూడా పక్కన పెట్టి ఇవాళ తెలుగుదేశం పార్టీ రానున్న స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇవాళ 15th ఫైనాన్స్ సంబంధించినటువంటి రోడ్లు మౌలిక వసతులు కూడా కొన్ని డివిజన్లకు మాత్రమే ఇవాళ పనులు చేపట్టి వాళ్ళు అధికార పార్టీ నాయకులు లబ్ధి పొందడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క ప్రజా వ్యతిరేక విధానాలు ఇవాళ కార్పొరేషన్ అధికార యంత్రాంగం కావచ్చు, అధికార పార్టీ నేతలు కావచ్చు విడనాలని చెప్పి ఇవాళ త్రాగునీటి సమస్య శాశ్వత పరిష్కారం కోసం చిత్తశుద్ధితో పరిష్కరించాలని చెప్పి, అదేవిధంగా ఈ నీళ్ల సమస్య ఎక్కడైతే కడప నగరంలో ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో ఇబ్బందులు పడతారు కాబట్టి అక్కడ తాత్కాలికంగా అయినా చిత్తశుద్ధితో మొత్తం ట్యాంకర్ల ద్వారా అయినా ఏర్పాటు చేసి వెంటనే ఆ నీటి సమస్య పరిష్కరించాలని చెప్పి చాలా కడప నగర శివారు ప్రాంతాల్లో చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ లింగంపల్లి సంబంధించిన నీళ్లు కావచ్చు, వాటర్ గండి సంబంధించిన నీళ్లు కావచ్చు, మంచినీళ్ళు సప్లై చేయలేకపోతున్న దౌర్భాగ్య పరిస్థితి. ఉప్పు నీళ్ళే మంచినీళ్ళుగా పేదలంతా కూడా తాగుతున్న పరిస్థితి. అక్కడి నుంచి బయటపడాల్సిన బాధ్యత ఇవాళ కూటమి ప్రభుత్వం ఉంది. కాబట్టి వెంటనే చిత్తశుద్ధితో నిధులు కేటాయించి ఈ యొక్క పథకాలన్నింటి పరిపూర్తి చేసి తాగునీటి సమస్యను మౌలిక వసతుల సమస్యలను తీర్చాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. వెంటనే ఈ సమస్య పరిష్కారం కాకపోతే 17వ తేదీన పెద్ద ఎత్తున కార్పొరేషన్ కార్యాలయం ముట్టడిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.